కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి లోకేష్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. లోకేష్, కవిత 3 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యొక్క ప్రమాదంలో 11 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా వారైతే ఈ యొక్క ప్రమాదంలో చిక్కుకొని ఆహుతైన పరిస్థితి కనబడుతుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నారు. బట్ బైక్ అయితే కిందకి వెళ్ళిపోయింది, మీరు చూసారు, బస్సు కిందకి వెళ్ళిపోయింది. సో ఆ హిట్ అవ్వడం వల్ల ఫ్యూయల్ బయట స్పార్క్ వచ్చింది, ఫ్యూయల్ బయటకి లీక్ అయ్యింది, మొత్తం కూడా ఫైర్ రావడం జరిగిందండి. సో ఈ 41లో వీ కుడ్ ట్రేస్ 21. సో ఇంకా 20 ఎట్ టు ట్రేస్. 20లో ఇప్పుడు మనకి 11 డెడ్ బాడీస్ తీయడం జరిగింది. ఇంకొక 11 మనకి జీజీహెచ్లో, ఆ తర్వాత ఇంకో ఆకాష్ హాస్పిటల్లో, తర్వాత ఇంకొక 4 ఇక్కడ, మొత్తం కలిపి మనం 21 వీ కుడ్ ట్రాక్. దే ఆర్ సేఫ్ అండి. మిగతా 20లో 11 వీ కుడ్ ట్రేస్ ద బాడీస్. అది ఒకటి మనం అది వీ హ్యావ్ టు కన్ఫర్మ్ అండి. బయటపడే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది మేడం? వాళ్ళందరూ స్టేబుల్ గానే ఉన్నారండి. చాలా చిన్న ఇంజరీస్ జరిగినాయి, వాళ్ళంతా కూడా స్టేబుల్ గా ఉన్నారు, జీజీహెచ్లో ఉన్నారు. మాట్లాడాము, వాళ్ళు ఇబ్బంది అయితే లేదండి. ఫస్ట్ టెక్నికల్ గా ప్రాబ్లం ఉంది, అది వీఆర్ ఎట్ టు కన్ఫర్మ్ అండి. అంటే ఇప్పుడు 20లో 11 తీయగలిగాము, ఇంకా 9 మాకు ఇంకా కన్ఫర్మ్ అవ్వాల్సి ఉందండి. మీరు డ్రైవర్తో ఏమైనా మాట్లాడారా? ఏమేమి చెప్పారు వాళ్ళ గురించి? ఏమైనా మీరు ఫీడ్బ్యాక్ ఏం తీసుకున్నారు? అంటే ఒకటి ఏంటంటే, అది రాత్రి జరగడం వల్ల చాలా మంది కొంచెం స్లీప్లో ఉండడం వల్ల కొంత ఇబ్బంది అయ్యింది. మెయిన్గా ఏంటంటే ఇక్కడ బైక్ కింద తగలడం వల్ల ఆ వైర్స్ ఏవో కట్ అయ్యి డోర్ ఓపెన్ అవ్వలేదంటండి, బస్సు డోర్. ఆ ఓపెన్ అవ్వకపోవడం ఎక్కువ డ్యామేజ్ జరిగిందని లేదండి. చేస్తామండి. డ్రైవర్స్ తప్పించుకోగలిగారండి, డ్రైవర్స్ దూకేశారు, వాళ్ళు తప్పించుకోగలిగారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి మొత్తం ప్రయాణికులు. బెంగళూరు వెళ్తున్నారు, మాక్సిమం అంతా కూడా హైదరాబాద్ లోనే ఎక్కారండి. ట్రేసింగ్ అండి, ఫ్యామిలీస్ అంతా కూడా వాళ్ళకి చెప్పడము, అలాగే కంట్రోల్ రూమ్ ఒకటి పెట్టుకుంటాము. సో వీల్ హెల్ప్ అండి, ఎలా అయితే హెల్ప్ చేయగలమో అంతా కూడా హెల్ప్ చేస్తాం. చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ఇప్పుడు అధికారికంగా జిల్లా కలెక్టర్ చెప్పిన దాని ప్రకారంగా 41 మంది ప్రయాణికులు ఉండగా ఇప్పటిదాకా 11 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగతా 10 బాడీలను బయటికి తీస్తామని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా మిగతా దాకా ఈ యొక్క బాడీలను తీసే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు. మొత్తం మీద ఈ యొక్క ప్రమాదంలో కేవలం ఒక బస్సు డ్రైవర్తో పాటు కొంతమంది ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు, కానీ పూర్తిగా ఆహుతైన పరిస్థితి కనపడుతుంది.